హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు వంటింట్లో అదిరిపోయే 4 రకాల ఐడియాస్‌తో మీ ముందుకొచ్చాము. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే టమాటకాయలండి. టమాటకాయలు ఎక్కువ పాడైపోతూ ఉంటాయి కదండీ! మనం ఎక్కువ కొనుక్కున్నప్పుడు ఇంట్లో పాడైపోతూ ఉంటాయి. ముఖ్యంగా వంట చేసే ఆడవాళ్ళకి ఎక్కువ పాడైపోతూ వంటింట్లో చేసే ఆడవాళ్ళకి పాడైపోతూ అలా పాడైపోకుండా ఉండడానికి ముందుగా మనం ఒక టమాటాలను శుభ్రంగా కడుక్కొని వాటిని బాగా తుడుచుకొని పెట్టుకొని ఆరినిన తర్వాత వెనక వాటికి బుడగల్లాగా ఉంటాయి కానీ బ్యాక్ సైడ్‌న దానికి ఒక్క చిటికెడు కొబ్బరి నూనె గాని రాసి మనం అలా మర్దనలాగా చేసి వదిలేస్తే మనకు కనీసం వారము, 10 రోజులు అలా నిలవ ఉంటాయండి. ఇవి నేను మా ఇంట్లో ట్రై చేశా కాబట్టి చెప్తున్నానండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఏంటంటే కొంతమంది ఇళ్ళలో ఫ్రిడ్జ్‌లు ఉండవు. ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఒక్కొక్కసారి టమాటాలు పాడైపోయి మెత్తబడిపోతుంటాయి. అదే ఎండాకాలం ఎక్కువ పాడైపోతుంటాయి. ఇలా పాడైపోకుండా ఉండడానికి ఒక ఆయిల్ కొంచెం రాసి చూడండి. పాడైపోకుండా ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి. టమాటాలు కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం తెచ్చుకొని పెట్టుకున్న అవి పాడైపోయినాయి అని బాధపడకుండా ఒకసారి ఆయిల్ రాసి పెట్టండి. మనకు అవి వేస్ట్ కాకుండా ఉంటాయి. టమాటాలు మళ్ళీ ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని అలా ఉంచుకుంటే పాడైపోతాయండి. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే చలికాలంలో సాల్ట్ అనేది ఎక్కువ చెమ్మ పడుతూ ఉండుద్ది. అలా చెమ్మ పట్టకుండా ఉండడానికి మన ఇంట్లో చెక్క గరిటెలు ఉంటాయి కదండీ! ఆ చెక్క గరిటెని గాని సాల్ట్ గాని ఉంచినట్టయితే ఆ చెక్కకి చెమ్మ అనేది పీల్చుకునేది. అప్పుడు మనకి ఎప్పుడు చూసినా సాల్ట్ అనేది ఫ్రెష్‌గా పొడిపొడిలాడుతూ ఉంటుంది. స్టెప్ నెంబర్ 3 ఏంటంటే మనం దీపారాధన చేసే ముందు ఒకసారి ఒత్తులను సరిగ్గా వెలిగించుకొని అలాగా సరిగ్గా వెళ్ళకపోతే అగ్గిపుల్ల అయన్నీ వేస్ట్ అయిపోతాయి. మనం ముందుగా కుందుల్లో నూనె వేస్తాం కదండీ! ఆ నూనె అది కొంచెం ఏ నూనె సరే కొంచెం గాని అప్లై చేస్తే అలాగా చక్కగా వెంటనే అగ్గిపుల్ల వేస్ట్ కాకుండా ఒక్క అగ్గిపుల్లకే వెలిగిపోతుంటాయండి. స్టెప్ నెంబర్ 4 ఏంటంటే మనము కొత్త గిన్నెలు కానీ, బాక్స్ కానీ, ప్లేట్లు కానీ కొనుక్కున్నప్పుడు వాటికి ఇలాగ స్టిక్కర్ వస్తుంది. ఆ స్టిక్కర్ మనం తీసేయడానికి చాలా కష్టపడుతుంటాం. చూడటానికి కూడా మళ్ళీ బాగోదు. అందుకని చెప్పేసి ఆ స్టిక్కర్ ఉన్న బ్యాక్ సైడ్‌ని మనం స్టవ్ మీద పెట్టి ఒక్క 2 సెకండ్స్ అలా పెట్టి వదిలేయండి. తర్వాత వాటిని తీసి బాగా వేడి చేసిన తర్వాత చూడండి తీస్తుంటే చక్కగా అదే వస్తుందండి పైకి. మనం చూడండి చక్కగా వస్తుందో అది ఇంకొక లేయర్ వచ్చేదండి. ఇంకొక లేయర్ ఉంది కదా! ఆ లేయర్ కూడా అంతేనండి. ప్లేట్ కాలుతుంది కాబట్టి ఇలాగా క్లాత్‌తో పట్టుకొని చూడండి ఎంత చక్కగా వస్తుంది. చాలా నీట్‌గా ఉంది కదండీ చూడటానికి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా నా వీడియోస్‌ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.